హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు హెల్దీ దిబ్బ రొట్టి పానకం చేసుకుని వచ్చేసేయండి. ఇది కొన్ని ఏరియాలో కళాయి రొట్టి అంటారు, కొన్ని ఏరియాలో దిబ్బ రొట్టి అంటారు. సో ఇది మనం ఒక గ్లాసు మినపప్పు నానబెట్టేసుకొని బాగా రుబ్బేసి ఇందులో బియ్యం రవ్వ మనం వేసుకోవాలండి. 2.5 గ్లాసులు బియ్యం రవ్వ వేసుకొని బాగా కలిపేసి సాల్ట్ కలిపి పక్కన పెట్టుకొని కొద్దిగా సోడా వేస్తే చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా మనం రొట్టె వేసుకొని పక్కన పెట్టుకొని దీని కాంబినేషన్ బెల్లం పానకం చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈ బెల్లం పానకం దిబ్బ రొట్టి తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ అండి. ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు సూపర్గా వచ్చిందండి, బాగుందండి అని. ఎందుకంటే బెల్లం గారెలు తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం అలాగే దీంతో పాటు అల్లం చట్నీ కూడా చేసుకుందాం వచ్చేసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిరపకాయలు 4-5, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, 4-5 మామూలు ఉల్లిపాయలు, టమాటా ఒకటి, ఒక అరముక్క అల్లం, అంతేనండి. ఇవి 1 by 1 మనకి ఫ్రై చేసుకొని పచ్చివాసన మొత్తం పోవాలి. ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి. పూర్వము అన్నీ రోట్లోనే రుబ్బేవారు, మీకు గుర్తుందో లేదో. చాలా టేస్ట్గా ఉండేది, హెల్త్కి కూడా చాలా బాగుండేది, కూడా హెల్త్కి కూడా అన్ని విధాలుగా బాగుండేవారు. ఇప్పుడంటే మిక్సీలు వచ్చాయి, కానీ అప్పుడు ప్రతిదీ రోట్లోనే రుబ్బేవాళ్ళు, అంతే అంటారు కదా. సో ఇప్పుడు మనం అది రోట్లో రుబ్బేసుకొని తీసుకొచ్చి పోపు పెట్టుకోవచ్చు, పెట్టుకోపోవచ్చు, మన ఇష్టం. అది ఎలా అయినా బాగుంటుంది. దీనికి దిబ్బ రొట్టికి కాంబినేషను అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, అలాగే బెల్లం పానకం. ఈ మూడిట్లో ఏదైనా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోకండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్